ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా బయట నిలబడి ఉన్నారు. ఎవరండి మీరు? ఓ, సూతుంటే పెద్ద పండితుల్లా ఉన్నారు. నిన్ను చూస్తుంటే తెలివైన దానిలా ఉన్నావు. ఇక్కడ ఓ కౌన్సిలర్ కి జాతక చక్రం వేసి అందివ్వడానికి వెళుతూ వర్షం ఎక్కువ అవడంతో మీ వసార కింద ఆగా. ఏటి, కౌన్సిలర్ కనకయ్య గారికి మీరే జాతక గురువా? ఆయనకేంటి, సినిమాల్లో, రాజకీయాల్లో, వ్యాపారస్తుల్లో చాలా మందికి నేనే మార్గదర్శిని. అవును, మీ వారేం చేస్తుంటారు? రాంబాబు మా ఆయన. ఎవరు? ఆ రౌడీ రాంబాబా? రేటింగ్ స్టార్ రాంబాబు. సీరియల్ కి సినిమాలకి రేటింగ్లు ఇస్తూ స్టార్ మార్కులు ఇస్తూ పేపర్లోను నెట్లను రాస్తుంటారు ఆయన? కాదండి, టీవీ హీరో రేటింగ్ స్టార్ రాంబాబు మా ఆయన. టీవీ యాక్టరా? పెద్ద పేరున్నట్లేదే. అవునండి, చిన్న పేరే రాంబాబు. చిన్న పేరు పెద్ద పేరు అంటే పేరు పొడవు కాదమ్మా, పేరు బలం చాలా తక్కువ ఉందని చెప్తున్నా. అదే నిజమేనండి, నా పెనివిటికి బలం లేదు, పేరుకి బలం లేదు, ఆదాయం అందుకే అంతంత మాత్రం. అవును, ఆయన మేనేజర్ పేరేంటి? ఆయనకి మేనేజర్ ఎవరు లేరండి. అది ఆదిలోనే హంసపాదని లోపం ఇక్కడి నుంచే ప్రారంభమైందన్నమాట. లోపమా? ఎలాగంటారు? సినీ టీవీ ఫీల్డ్ లో ఎంత చిన్నవారైనా అసిస్టెంట్లు మేనేజర్లు ఉండాలమ్మా, అది రివాజు. ఎందుకండి? రాజకీయ నాయకుడికి మెడలో పార్టీ కండువా ఎంత ముఖ్యమో, మేనేజర్ కూడా యాక్టర్కి అంత ముఖ్యమమ్మా. అయ్యో, ఇవన్నీ మాకెవరు చెప్పలేదండి. మరి ఎలా చెప్తారమ్మా? శని మీ నెత్తి మీద గంగనం నృత్యం చేస్తుంటే మీరు చూడకుండా ఎలా చెప్పేస్తున్నారు? అన్ని మనసులో లెక్క కట్టే ఈ స్టెప్పులు వేస్తున్నానమ్మా. ఎక్కడో ఉండవలసిన రాంబాబు ఈ ఎత్తులు ఎక్కలేక చిత్తయి పోతున్నాడు. శాస్త్రి గారు, మీరే ఏదో మార్గం చెప్పండి, మాకు మంచి జరిగే మంత్రం వేయండి. మంత్రం వేస్తే లాభం లేదమ్మా, మంత్రాంగం నడపాలి, గ్రహాల్ని కలపాలి, గమనాన్ని మార్చాలి. జాతకరత్నాన్ని కలిసి మీ వారి జారుడు బట్టి మార్పించాలి. మేనేజర్ ఒకటి నియమించుకోవాలి. అంత మంచి ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఎదురుగా ఉన్న యోగ్యుని గమనించకపోవడమే తెలుపుతుంది మీ అజ్ఞానం. ఇదిగోనమ్మా, దిస్ ఈజ్ మై బిజినెస్ కార్డ్. ఎప్పుడు అవసరం వచ్చినా ఓ ఫోన్ కొట్టండి, వచ్చి వాలిపోతాను. మై ఫోనా? గంగా, రాంబాబు ఇంకా రాలేదా? లేదన్నా, లేట్ గా రావడం, షూటింగ్ లో ఆలస్యం అవడం ఇవన్నీ మామూలు కదేటి. ఏం మామూలు? ఇండియాలో వర్క్ చేస్తూ అమెరికన్ టైమ్స్ కి అలవాటు పడ్డా అంటే ఇదే. ఫోన్ చేయకపోయావా? చేసినాను, ఎత్తట్లేదు. ఇంటి ఫోన్ కూడా ఎత్తనంత బిజీనా? అందుకే వాడి వెంట ఒక మేనేజర్ ఉంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని నీకు ఇచ్చేవాడు. మేనేజర్ అంటే రాంబాబు కేటి? మేనేజర్ పెట్టుకుంటే లాభం అన్నాయ్? లాభం నష్టం రెండూ ఉంటాయి. నష్టాలు కొన్నుంటే లాభాలు అనేకం. మనం ఇంట్లో కూర్చొని ఉంటే అవకాశాల దగ్గర నుంచి ఆగిపోయిన పేమెంట్ల వరకు అన్ని మేనేజరే చూసుకుంటాడు. షూటింగ్ లో ఆలస్యం కాకుండా చూస్తాడు, లేట్ గా వెళ్ళినా అర్లీగా ఇంటికి వచ్చేటట్టు మేనేజ్ చేస్తాడు. ఎక్కువ పేమెంట్ మాట్లాడి ఆదాయం అదనంగా అందేలా చేస్తాడు. ఒక్క రోజులోనే 2 రోజులు సొమ్ము సొంతం అయ్యేటట్టు చూస్తాడు. అట్టెలా చేస్తాడు? మరి అదే మేనేజర్ అంటే. ఒక రోజుని 2 భాగాలు చేసి 2 సీరియల్స్ కి 2 కాల్ షీట్లు అమ్మేస్తాడు. అమ్మో, ఇన్ని లాభాలు అందించే ఆ మేనేజర్ ని ఇన్నాళ్ళు మిస్ అయ్యాడేటి రాంబాబు? ఏంటి అంతా వచ్చాడు చేరి మిస్ అయ్యామంటున్నారు? నన్నేనా? నువ్వు ఇంతకాలం ఏటి కోల్పోతున్నావో చెప్పి నా కళ్ళు తెప్పించారు. పని పాట లేనోళ్ళు గుర్రపళ్ళు తోమారట, అలా ఉంది మీ పని. ఆ పెద్ద పళ్ళును గుర్రం నువ్వే, నీ మంచి కోసం ఈ తోముడంతా. అబ్బా, ఈ లాగుడు ఆపి లా పాయింట్కి వచ్చాయన్నాయ్. అవును రాంబాబు, నువ్వు మేనేజర్ ఎందుకు పెట్టుకోలేదు? నేను చేస్తున్నవి 2 సీరియల్స్, కావాల్సినవి 20 డేట్లు. వాటిని మేనేజ్ చేయడానికి మరో మేనేజర్ ఎందుకు? నేను చాలు. ఆ 20 డేట్లే 60 అవటానికి మేనేజర్ ఉండాలి. ఎవరి సీరియల్ ఎంతకు చేయాలి, ఎప్పుడు చేయాలని చెప్పడానికి మేనేజరు. వీటితో పాటు జాతకం జాస్తిగా తెలిసిన శాస్త్రి ఎవరైనా ఉంటే నీ మూమెంట్స్ ని ముహూర్త బలంతో ముడికడితే ఇంకా బెటరు. బీటీ, నా నోట్లో ఉందే నీ నోట్లోకి వచ్చింది. శాస్త్రి అంటే గుర్తొచ్చింది. పేరు శాస్త్రి గారని ఒక ఆయన ఉన్నారు. పేరే శాస్త్ర? కాదు, పేరు శాస్త్రి.
నన్ను ఏరి పారేయడు కదా ఈ పేరు శాస్త్రి. అన్ని అపశకునం మాట్లాడి పెద్ద పేరున్న పేరు శాస్త్రి అయినా అర్జెంట్ గా శాస్త్రి గారిని పిలిపించి గంగా ఇంటర్వ్యూ చేసి అపాయింట్ చేస్తాను. రేయ్ తొందరపడకురా. ఇంకా లేట్ చేసి టైం వేస్ట్ చేసుకోకు రాంబాబు. ఆ పెట్టుకునేవాడికి ఇచ్చే జీతమే వేస్ట్ అని నా బాధ. ఆఫ్టర్ ఆల్ ఇచ్చే జీతం గురించి ఆలోచించి వచ్చే ఇన్కమ్ కి గంటి కొట్టుకుంటావా? ఇంకా నువ్వేం మాట్లాడకరా. మేనేజర్ కమ్ అడ్వైజర్ గా పేరు శాస్త్రి అపాయింటెడ్. ఆ, ఇందాక ఇంటర్వ్యూ చేశాక అన్నావు కదా. ఆ ఇంటర్వ్యూ తర్వాత నువ్వు వెనకడిగేస్తావని. ఎస్, ఇప్పుడే శాస్త్రి గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ పాస్. ఉంది ఈ అపాయింట్మెంట్. ఏం కాదు, ముందు హారతి తీసుకో. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. వద్దులేండి. ఆ? అదేంటి శాస్త్రి గారు? బాబు ఇష్టపూర్వకంగా మంచి మూడ్తో ఇచ్చినప్పుడే తీసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు జాయిన్ కావట్లేదేంటి? అవుతాను, కానీ జీతం మాత్రం అక్కర్లేదు. బాబుకి నా వల్ల ఏ ఉపయోగం లేదు అన్నట్టుంది ఎక్స్ప్రెషన్. ఎగ్జాక్ట్లీ. చూసారా నేను ఎంత కరెక్ట్ గా చెప్పాను? నా తిప్పలేవో నేను పడతాను, నాకు మేనేజర్ అక్కర్లేదన్నా వినకుండా. నాకంతా తెలుసు. మీరు నిశ్చింతగా నటన మీద పెట్టండి మనసు, మిగతావి నాకు వదిలేయండి. నా వల్ల మీకు ఉపయోగం ఉంది అని సంతృప్తి పడ్డప్పుడే శాలరీ ఫిక్స్ చేయండి. చూసావేంటి ఆయన మంచితనం? కావాల్సింది పనితనం. నేను పెట్టిన ముహూర్తాలు, నేను చెప్పిన టైమింగ్స్ ఫాలో అయిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సందేహం లేకుండా ఆయన చెప్పిన దారిలో నడిచేసే రాంబాబు. మీరు నడక నేర్పండి, వాడు నడిచి తీరుతాడు. ఏంటో నాకు ఇప్పుడే కిండర్ గార్డెన్ స్కూల్లో చేరినట్టుంది. బాబు, మిమ్మల్ని నా చేతిలో పెట్టారు బాబు. మిమ్మల్ని పసిపిల్లలా చూసుకుంటాను బాబు. ఈ బాబేటి? ఇంకేంటి, మన రాంబాబునే. వీళ్ళు హీరోని బాబు బాబు అంటేనే బాగుంటారు, లేదంటే బయట ఉంటారు. బాగా నాకు గ్రహ సంచారం, గోచారం, ఆచారం, నాచారం అన్నీ బాగా తెలుసు. గెట్ టుగెదర్లు, నెట్ బ్రౌజింగ్లు నాకు తెలియకుండా ఏమాత్రం చేయకూడదు. పేమెంట్లు, కాల్ షీట్లు, డ్రెస్లు, బ్రష్లు, చెక్కులు, చెప్పులు అన్నీ నేనే చూసుకుంటా. సూపర్ రాంబాబు, నీకు ఆల్ ఇన్ వన్ అసిస్టెంట్ దొరికాడు. అదే సార్, మేనేజర్ కమ్ అడ్వైజర్ కమ్ ఆస్ట్రాలజర్ కమ్ వెల్విషర్ అని చెప్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ రా. ఏంటి బాబు ఇది? ఇడ్లీ నేను అడిగింది టిఫిన్ పేరు కాదు, మీరు చేస్తున్న పని. తింటున్నాను. తప్పు చేస్తున్నారు బాబు. టిఫిన్ తినడం తప్ప? ఇలా తినడం తప్పేమో. మరి ఇలా తినాలా? ఆ? ఏదో ఘోర తప్పిదం జరిగినది, అందుకే అంత రంగులేశారు పేరు శాస్త్రి గారు. అవును, అసలు ఈ టైంలో బాబు టిఫిన్ తింటమే తప్పు. టిఫిన్ టైంకి టిఫిన్ తినడం తప్ప? దానికి ముహూర్తం ఉందేమో. అవును, ఇప్పుడు సమయం సరిగ్గా 8:12 అయింది. 9:12 బాబు పలహారం ఆరగించే సమయం. 9 గంటలకు నేను షూటింగ్ లొకేషన్ లో ఉండాలండి. అయితే అక్కడ తినొచ్చు కదా శాస్త్రి గారి ముహూర్తం ప్రకారం. ఆ ముహూర్తానికి తింటే జరిగే మంచి ఏంటో. అజీర్తికి ఆమడ దూరంలో ఉండొచ్చు, ఎనర్జీ బాగా గెయిన్ చేయొచ్చు. వెళ్ళండి, షూటింగ్ దగ్గరే ఈరోజు మీ టిఫిన్. శాస్త్రి గారు దగ్గరుండి ఆ టైంకి టిఫిన్ వడ్డించండి. అలాగేనమ్మా, బయలుదేరదామా బాబు? పదండి. ఇలాగనే వెళ్ళేది. ఇంకెలాగా? డ్రెస్ చేంజ్ చేసుకోండి ఈ బాబు. డ్రెస్కి ఏమైందండి? ఈ డ్రెస్ కలర్ మీ రాశి ఫలానికి మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ కావాల్సింది నాకు, ఫలాలకి పలకాలకి కాదు. ఒరే, ప్రతిదానికి అడ్డం చెప్పుకో. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో రా. ఏంటండి ఈ డ్రెస్? బాగుందిరా, షాపింగ్ బాబు షాపింగ్ సీన్ లో వేసుకున్న డ్రెస్ లా ఉంది. ఈ రంగేంటి, సిల్క్ ఏంటి, ఏ కాలం నాటి డ్రెస్సులు సార్ ఇవి? బాబు, ఇలాంటివి వేసుకుని షూటింగ్ వెళ్ళిన వాళ్ళందరూ సూపర్ స్టార్ అయ్యారు తెలుసా? అంటే డ్రెస్ డిజైన్ కూడా ఫేట్ ని డిసైడ్ చేస్తుందన్నమాట. మరి పేరు శాస్త్రి గారంటే ఏమనుకున్నారేటి? పెద్ద బొడబొక్కడు మాదిరిగా ఉన్నాను కదా గంగా. ఏం కాదు, కొత్త పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నావు. అంత మురిసిపోవద్దు బాబు. లక్కీ నెంబర్ ప్రకారం లెక్కలేసుకోవాలి, దుర్ముహూర్తాన్ని అనుసరించి దుస్తులు వేసుకోవాలి. ఇవి దుస్తులా? బఫూన్లా ఉన్నాను. బఫూన్లా ఉన్నా ప్యూన్లా ఉన్నా తప్పదురా. రాసుల ప్రకారం రంగులు మారుస్తూ ఉండాలి. కదండి బాబు, షూటింగ్ టైం అయిపోతుంది.
ఈ ముహూర్తం దాటేలోపు అడుగు బయట పెట్టేయాలి. లేదంటే సాయంత్రం 9 గంటల వరకు దుర్ముహూర్తం ఉంది. అప్పటిదాకా అడుగు బయటే పెట్టకూడదు. వామ్మో, మీతో పెట్టుకుంటే షూటింగ్ అప్సెట్ అయ్యేలా ఉంది. అమ్మో బాబు, నేను లేకుండా షూటింగ్ ఎలా జరుగుతుంది? బాబు పిచ్చి కాకపోతే వెళ్ళొస్తానమ్మా. బాబు ఏంటి అలా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు, గుడ్ మార్నింగ్. మీరు కాదు చెప్పాల్సింది, మీకు ఆళ్ళు చెప్పాలి. సరే ముందు పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ముందు టిఫిన్ చేస్తారా? రెడీగా ఉంది. ముందు కాస్ట్యూమ్ మార్చుకుంటా. వాళ్ళ చూపులకి ఒళ్ళు అంతా కంపరంగా ఉంది. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. సరే రమేష్, కాస్త మంచినీళ్ళు తీసుకురా. అలా ఎలా తాగుతారండి? దాహంగా ఉంది కాబట్టి తాగుతారండి. ముహూర్తం బాగున్నప్పుడే తాగాలి. అయిపోయింది మేడం. సార్ మీరు బాబు, ఇది టిఫిన్ టైం. మేకప్ కు ముహూర్తం తర్వాత పెడతాను. అమ్మయ్యా, టిఫిన్ పట్టరా? ఏంటి 4 గోడల మధ్య కూర్చుని తింటారా? వాస్తు దోషం. 6 బయట కూర్చుని తింటే అరుగులు. సరే పదండి. బాబు టిఫిన్. ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నారు? కాస్త టిఫిన్ చేద్దామని. దక్షిణానికి తిరిగి టిఫిన్ చేస్తే దరిద్రం. లేవండి రండి. బాబు ఏంటండి ఎంగిల్ ప్లేట్ ముందు కూర్చున్నారు? తీస్తారండి. అరిష్టం బాబు. లేవండి లేవండి. ఆ దిక్కుగా కూర్చున్నారు. పదండి. రండి. అబ్బా, ఈశాన్యంలో నీరు ప్రవహిస్తుంది. దిక్కులు అదిరే దివ్యమైన చోటు. అలా అదిరే ముష్టి చోటు. ముక్కు వాసంతో మనకు పనేంటి సార్? వాస్తే ముఖ్యం మనకి. అలా కూర్చోండి. బాబు గారికి టిఫిన్ పట్టరా? పోయిన టైంలో టిఫిన్ ఏంటి సార్? ఇప్పుడే మిగిలితే పాడేసాం. పడేసావా? బాబు ఏంటి రాంబాబు గారు, షూటింగ్ చేద్దామా? రావటం లేటు, రెడీ అవటం లేటు. టిఫిన్ చేయనట్టు మొహం ఏంటండి అలా పెట్టారు నీరసంగా? అదేం లేదండి, చేద్దాం. షార్ట్ చేద్దాం. సీన్ చదివారా రాంబాబు? మీరు ఇప్పుడే ఫుల్ గా భోంచేసి వచ్చారు. అది 3 ఓకేనా? ఓకే అండి, చేద్దాం. ఫుల్ గా టేక్ చేద్దాం. కెమెరా రెడీ సార్. కెమెరామెన్ గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. కెమెరా రోల్ యాక్షన్. అమ్మా కట్ కట్. ఎవడ్రాది? నేను సార్, పండిట్ పేరు శాస్త్రి. గత 20 సంవత్సరాలుగా జాతకం ఆన్ 2 వీల్స్ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ తారల నేతల వాళ్ళ తల రాతలకు జ్యోతిష్యం చెబుతూ చుక్కాణిగా ఉంటున్నాను. కట్టేందుకు చెప్పావు తిక్కలోడా? బాబు వేసుకున్న ఈ కలర్ డ్రెస్ ఆయన జన్మరాశికి డేంజర్. ఇదే డ్రెస్ వేసుకుని చేస్తే ఈ సీరియల్ దర్శక నిర్మాతలకి అరిష్టం. బాబు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు, లేకపోతే మీ ఇష్టం. సరే సరే రాంబాబు గారు, మీరు మార్చుకోండి, వెళ్ళండి. సరే సార్. ఏంటయ్యా ఇది? బాబు బ్రహ్మాండంగా. ఎవడయ్యా ఈ డ్రెస్ డిజైన్ చేసింది? నేనే సార్. బాబుకి మే జోడీ వాపే అంటే మేనేజర్ కమ్ జ్యోతిష్యం కమ్ డిజైనర్ కమ్ వాస్తు కమ్ పర్సనల్. డ్రెస్ ఎలా ఉంది సార్? కడుపులో దేవతున్నట్టు ఉంది. రాంబాబు నీకు ప్యాకప్, నువ్వు ఇంటికి వెళ్ళిపో. బాబు బాబు బాబు, ఏమైంది? ఇప్పుడు యమగండ. ఎవరికి? మీకా నాకా? మీకే. మీరు లోపలికి వెళ్ళకూడదు, కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను, అప్పుడు రండి. ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఏంటి అప్పుడే షూటింగ్ అయిపోయిందా? ఏమైనా పేరు శాస్త్రి గారి సజెషన్ రా. అస్సలు శ్రమ లేకుండా అలా వెళ్ళి ఇలా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చావు. షూటింగ్ పూర్తి అవ్వాలా? ఓ, నీ పార్ట్ ఒకటే కంప్లీట్ అయిందా? అసలు నేను షూటింగే చేయలేదు. బాబు
ఏంటి బాబు అంత గట్టిగా అరిచావు? నా టైం బాగోలేక అరిచాను. ఆ టైం ని బాగ్ చేయడానికే కదా ఈ పేరు శాస్త్రిని నియమించింది. దేనికి? నా షూటింగ్ నేను చేసుకోకుండా డిస్టర్బ్ చేయడానికా? ఏంటి ఈ చిన్నపాటి క్యాన్సిలేషన్కే ఇంత డిస్టర్బెన్సా? క్యాన్సిలేషన్ అంటే డిస్టర్బెన్స్ ఏంట్రా? అక్కడ నా షూటింగ్ లో అడ్డమైన సలహాలు చెప్పి నా డైరెక్టర్ కోపం వచ్చేలా చేసి నాకు మాత్రమే ప్యాకప్ చేయించాడు. అంటే సీరియల్ నుంచి పర్మనెంట్ గా బ్యాకప్ ఏంటి? ఏమో ఫర్దర్ గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. చూడు రాంబాబు, ఈ సీరియల్ నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? 1000 ఎపిసోడ్లుగా చేస్తున్నాను. చాలు, ఇక చాలు. ఇప్పటికే ఆ పాత్ర జనాలకు మొహం మొత్తేసింది. అందుకే నా రూపంలో దాన్ని వదిలించుకోమని చెప్పడానికి ఇదంతా జరిగింది. వదిలేసి ఖాళీగా చెక్కబద్ధం చేస్తూ కూర్చోవాలా? మ్మ్హ్మ్. నువ్వెందుకు చేస్తావు బాబు? నీ గ్రహస్థితిని సరిచేసే పూజలు నేను చేస్తా, నీతో చేయిస్తా. కొత్త కొత్త అవకాశాలు, ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చే బేరాలు తన్నుకొచ్చేటట్టుగా నేను చేస్తా. కరెక్టే శాస్త్రి గారు. పాత పేమెంట్ 10 ఏళ్ళు చేయడం కంటే పేమెంట్ ఇంక్రీజ్ చేస్తూ సంవత్సరానికి ప్రాజెక్ట్ చేయడమే కరెక్ట్. అవునరా రాంబాబు, వీటి లాజిక్ బాగుంది. లాజిక్లని మ్యాజిక్లని ఈ మేనేజర్ మెజిషియన్ చేతిలో నా ఫ్యూచర్ ని పెట్టకండి రా. కాస్త ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు, ఆయన ఫాలో అయిపోవడమే. ఆ? ఏమండి పేరు శాస్త్రి గారు, ఇప్పటికైనా నేను లోపలికి రావచ్చా? అర్ధరాత్రి దాకా ఈ ఆరు బయట అఘోరించాలా? ఓ 4 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత మీరు నిరభ్యంతరంగా లోపలికి రావచ్చు బాబు. ఆ? మ్మ్. బాబు, రాంబాబు, బాబు, బా. ఓ. అబ్బబ్బబ్బా, ఏంటండి అప్పుడే షూటింగ్ టైం అయిందా? పూజకి టైం అయింది బాబు. టైం ఎంత? 5:30 కదా, ఇంకా మత్తుగా ఉంది. 1:30 అయింది. ఆ? మొత్తం వదిలిందా? పూజకి వెళదామా మరి? ఆ, అర్ధరాత్రి పూజలు ఏంటండి అర్థం పర్థం లేకుండా? రాంబాబు, పేరు గారు ఏడ్చేస్తాయి, నువ్వు వెళ్ళు. నువ్వు మాత్రం హాయిగా నిద్రపో. రండి బాబు, పెద్ద స్టార్ సరసన చేరే అవకాశం ఈ పూజ ద్వారానే పొందొచ్చు. రండి బాబు. ఆ. వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా సూర్యకోటి సమప్రభ గణపతి బప్పా మోరియా నిర్విఘ్నం కురు మే దేవా గణపతి బప్పా మోరియా సర్వకార్యేషు సర్వదా గణపతి బప్పా మోరియా. బాబు రాంబాబు, పూజ అయ్యింది. మీరు తొందరగా రెడీ అయితే ఓ సీరియల్కి డబ్బింగ్ చెప్పాలి. 4 గంటల 4 నిమిషాల నుండి 4 గంటల 8 నిమిషాల వరకు అద్భుతమైన ముహూర్తం ఉంది. ఆ టైంలో ఫినిష్ చేసుకోవాలి. ఆ, 4 నిమిషాలు ఎంత డబ్బింగ్ అవుతుందండి? ఎంత అయితే అంత అవుతుంది. ముహూర్త బలం అంతే ఉంది మరి. మీ ముహూర్తాలను మడిచి. ముహూర్తం ఏం మడత మంచం కాదు, మడిచి పెట్టుకోవడానికి. ఆ?